ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యుద్ధకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ అబ్రహాము తన పనివారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యుద్ధకు వచ్చేదమని చెప్తున్నాడు. అయితే వాస్తవానికి అబ్రహాము వచ్చిన పని ఇస్సాకును బలి ఇవ్వడం. కానీ ఇక్కడ విశ్వాసము, అబ్రహాము యొక్క విశ్వాసము కనిపిస్తుంది. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి అని చెప్తున్నాడు. దేవునికి మ్రొక్కి అనగా ఇంగ్లీష్ వర్షన్లో మనకి వర్షిప్ అని కనిపిస్తుంది. వర్షిప్ అనగా ఆరాధన. ఆరాధన అంటే దేవుడికి ఎంతో ఇష్టమైన కార్యం. ఇక్కడ చూసినట్లయితే మోరియా పర్వతం మీదకి వెళ్ళటానికి అబ్రహాము వచ్చాడు. వాస్తవానికి అబ్రహాము యొక్క భవిష్యత్తు ఇస్సాకుతోనే ముడిపడి ఉంది. అబ్రహాము కోరికలన్నీ ఇస్సాకు మీదే ఉన్నాయి. అబ్రహాము ఆశయాన్ని ఇస్సాకులోనే ఉన్నాయి. అబ్రహాము ఆశయాలన్నీ ఇస్సాకు మీదే ఉన్నాయి. కానీ దేవుడు నీ యొక్కగానొక కుమారుని బలి ఇవ్వు అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? తన యొక్క కుమారుని బలి ఇవ్వటానికి తీసుకెళ్లాడు. అబ్రహాము ఆశల్ని దేవునికి అర్పించాడు. అప్పుడు అబ్రహాము ఒక్కొక్క మెట్టు మోరియా పర్వతం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనము కూడా మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని, అదేవిధంగా ప్రతి సమస్తమైన చెడుని, నేత్రాశని, శరీరాశని, జీవపడంబాన్ని వదిలివేసి మనము దేవుని యొక్క ఉన్నత శిఖరం పైకి వెళ్ళి దేవునిని ఆరాధించాలి. దేవునిని ఆరాధించడం అంటే దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మలో ఐక్యం అవటం. ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా ఆరాధిస్తే దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.